శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి ఈరోజు చెప్పు పద్యములో దేహమునకు తత్వమునకు గుర్తుకు ఉండే సంబంధమును ఒకదాని విడిచి ఒకటి ఉండలేదని, ఒకటి బడలికతో ఉంటే ఇంకొకటి పని చేయదని చెప్తున్నాడు. అది ఎలాగంటే, దేహము లెస్సగనుండిన పోహన తత్వంబులన్ని పొందుగా తెలుసు. దేహము బడలిక బడినను పోహన తత్వంబులు పొందవువేమా. ఈ పద్యమే కొంచెం ఇంచుమించుగా దేహము లెస్సగా నుండిన పోహన తత్వంబులన్ని పొందుగా నుండు, దేహము బడలిక చెందిన పోహన తత్వంబులేవి పొందవువేమా. కొంచెం వారంతే. అంటే దేహము అంటే శరీరము లెస్సగా ఉంటే, బాగా జృంభణంగా ఉన్నప్పుడు దానిలో ఉండేటువంటి 24 తత్వములు, 20 తత్వములు అన్నీ పొందుగా ఉండవు, పొందుగా తెలుసుకుంటాయి. అంటే దేహమునకు గుర్తుకు అవినాభావ సంబంధం. ఒకటి ఫాల్ట్ అయినా ఇంకొకటి తెలుసుకోలేదు. జృంభణంగా దేహం ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని ఆరోగ్యంగా 24 తత్వాలు ఆరోగ్యంగా ఉంటాయి. దేహం అనారోగ్యం పాలైనప్పుడు అవి ఉండినా కూడా సరి అయినటువంటి మార్గంలో ప్రయాణించలేవు. దేహం బడలిగా చెందిన దీనికి ఏదైనా జంగరము, పులగరము, అనారోగ్యకరమైనటువంటి వచ్చినప్పుడు ఈ తత్వాలు కూడా సరిగా పనిచేయవు. మనకు తెలుసు, మహా కడుపు నొప్పి వచ్చినప్పుడు గురువాక్యం విందామా అనుకుంటే వినడానికి చేత కాదు. ఈ లక్ష్యం ఈ కడుపు నొప్పి మీదనే ఉంటుంది. అప్పుడు విచారణ సరిగా జరగదు, గురు మంత్రము సరిగా జరగదు. కాబట్టి ఈ దేహం బాగుంటేనే అన్ని. అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అని అంటారు. అంటే ఈ దేహము బాగా ఆరోగ్యంగా ఉండగానే గురువు దగ్గరికి చేరి గురు శుశ్రూష చేసి ఈ ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను తెలుసుకుంటే సరిగ్గా. దేహం పోయినాక నువ్వు తెలుసుకుంటేది ఉండవు, సరిపెట్టుకోలేవు, భ్రాంతి రహితం చేసుకోలేవు. దేహం బాగుండగానే చేసుకోవాలి. 24 తత్వాలు పనిచేస్తాయి బాగా. దీన్ని వేమన గారు ఒక చోట చెప్పులోది రాయి చెవిలోన జోరీగా కంటిలోన నలుసుకాలు ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతంతగాదయా అంటాడు. ఈ బాధలు ఉన్నప్పుడు మనం గురువాక్యం మీదకి ప్రయాణం చేయలేము. ఈ రెండు గుర్తు గాని శరీరము గాని రెండు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే. శరీరం ఉంది, శివుడు వచ్చింది, గురువాక్యం వినలేవు. శరీరం ఉండి కళ్ళు లేవు, అప్పుడు ఏ విషయాలు నువ్వు తెలుసుకోలేవు. అట్లనే అన్ని కాళ్ళు, శరీరం ఉంది, కాళ్ళు లేవు, చేతులు లేవు, గురు శుశ్రూష చేయలేవు, గురు దగ్గరికి పోలేవు. శరీరం ఉంది, మాట పడిపోయింది, ఏం విచారిస్తావు, నువ్వు ఏం చెప్తావు, ప్రశ్న అడగలేవు, ఒకరికి చెప్పలేవు తెలుసుకునేది. అట్లా శరీరం ఉండి తత్వములు అనేటువంటి గుర్తు ఇంద్రియములని సరిగా ఉన్నప్పుడే ఏ పనైనా మనం చేయగలుగుతావు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఒకటి ఉండినా ఒకటి, దేహం ఉండి శరీరము సరిగా లేకపోయినా చేయలేవు. శరీరం బాగుండి శరీరం సరిగా లేకుండా చేయలేవు.
ఈ 2 గొడమదరవత్ తీపు బెల్లం ఉన్నట్టు కలిసి ఉండాల్సిందే అనేది వేమన గారు చెప్తున్నారు. దేహం బాగున్నప్పుడే నువ్వు తత్వములన్నీ తెలుసుకొని, ఈ దేహతత్వములు లేవని గురువాక్యమును బట్టి పరిపూర్ణమును పొందవు. ఈ దేహము పోయినాక, చచ్చుబడినాక, లేక వృద్ధాప్యంలో తెలుసుకుందామనుకుంటే, ఏ తత్వాలు నీకు పనిచేయవు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేహం బాగున్నప్పుడే గురువుని చేరి శుశ్రూష చేసి తెలుసుకోమని గూఢార్థంగా చెప్తున్నాడు. దీన్నే కృష్ణ ప్రభువు ఒక రకంగా చెప్తాడు. మంత్రము చే సంతెట్లకు తంత్రము లేకున్న కాదు, తంత్రము చేతన్ మంత్రము లేకను ఒడుగిల, మంత్రము తంత్రములు రెండు మరి గూడుకొని కార్యములన్నీ జరిపించు పుని, తంత తంత్రములలో మర్మము గురుడెరుగు, తంత్రతంత్రములలో మరుగెరుగు గురు నీచే మరి గూడుకొని కార్యములన్నీ జరిపించుకొని. మంత్రము అంటే గుర్తు, తంత్రము అంటే శరీరం. ఈ 2 కూడుకుంటేనే కార్యకార్యములు 2 ఉంటేనే. ఈ లేకపోతే ఏ పని కాదు. ఇది లేకునే దాని చేత కాదు. మంత్రం లేకుంటే తంత్రం చేత కాదు. తంత్రం అంటే మంత్రం చేత కాదు. ఈ 2 శరీరం బాగా ఉంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అని 2 కలిపి చెప్పినాడు శివరామ దీక్షితుడు. ఇదున్నే అది, అది లేకుండా ఇది కూడా ఈ 2 చేత ఒకటి లేకపోయినా ఏ పనులు జరగవు కార్యములన్నీ. ఈ 2 ఉంటే కార్యములన్నీ జరుగుతా ఉంటాయి గానీ, అయితే ఇది మంత్రతంత్రములలో ఉండేటువంటివి ఉన్నాయా? లేవా? లేకనే ఉన్నాయి. క్రమేణా అనేది నువ్వు ఈ గురువు అని ఆయన ఈ మర్మం తెలుస్తది. ఆయనకు తెలుసు ఈ ఉండేది లేనిది. కాబట్టి నువ్వు కూడా గురువుని చేరి ఆ మర్మం గురువు చేత తెలుసుకో. ఇవి లేవు, మూలం లేని తిరిగి శరీరం ఏమీ లేదు, ఉన్నదే బయలని నువ్వు తెలుసుకుంటే మళ్ళీ పుట్టవు, నీకు భ్రాంతి పుట్టదనేటువంటిది ఈ వేమన వేమన గారు తన పద్యంలో, చిన్న పద్యంలో తెలియజేశారు.